టుడే వీఆర్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ వన్ డెసిషన్ కదా, ఒక్క తీర్మానం. యు డు నాట్ నో మనం తీసుకునే తీర్మానాలు ఎంత ఇంపాక్ట్ చేస్తాయంటే మన లైఫ్లో. టుడే వీఆర్ ఆల్ హియర్ బికాస్ వన్ డే yesterday we decided we are going to Singapore. టుడే you're వర్కింగ్ హియర్, టుడే you're blessed బికాస్ ఆఫ్ వన్ ఒక్క తీర్మానం. యోసేపు జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, నేను పరిశుద్ధంగా జీవించాలి. దేశం కాని దేశంలో నేను ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. తండ్రి లేడు, పాస్టర్స్ లేరు. ఇలాగ మనల్ని గైడ్ చేయడానికి చక్కని పాస్టర్స్ని దేవుడు పెడతాడంట. ఇన్ జెర్మాయా 3:15 యు సీ, ఆయనకిష్టమైన కాపర్లను మీ కొరకు నియమిస్తాడని ఉంది. ఇఫ్ యు సీ ఇన్ జెర్మాయా 3:15 యు సీన్ యువర్ పాస్టర్. ఇలాగ మాలాంటి వాళ్ళు అనేక మంది ఇక్కడికి రావడానికి దేవుడు నియమించి పంపిస్తున్నాడు. నాకు ఇష్టమైన కాపర్లను మీ కొరకు నేను నియమించాను. బట్ ఫర్ జోసెఫ్ హీ డెంట్ హ్యావ్ ఎనీ పాస్టర్. హీ వాజ్ లివింగ్ ఒక స్లేవ్గా పోతిఫర్ ఇంట్లో జీవిస్తూ ఉంటున్నాడు. కానీ వన్ డెసిషన్ హ్యాస్ చేంజ్డ్ హిస్ హోల్ లైఫ్. ఏంటి ఆ డెసిషన్ అంటే, నేను వీరి వల్లే నేను జీవించకూడదు, నేను కష్టం చేయాలి, నేను నీతిగా జీవించాలి, నేను న్యాయాన్ని ప్రేమించాలి, నేను దేవుడు నాకు తోడుగా ఉండాలంటే నేను ఆయనకు అనుకూలంగా నేను జీవించాలి. హీ ఆల్వేస్ థాట్ అబౌట్ గాడ్ అండ్ గాడ్ నెవర్ లెఫ్ట్ హిమ్. నిజంగానే ఆయన పొలంలో పని చేస్తే పొలం దీవించబడిందంట, ఇంట్లో పని చేస్తే ఇల్లు దీవించబడిందంట, ఆయన షాప్కి వెళ్తే షాప్ దీవించబడిందంట. వేరే పొలాలన్నీ దీవించబడ్డాయో లేదు మనకు తెలియదు, కానీ ఎక్కడైతే యోసేపు నాటుతున్నాడో ఆ పొలము మీద ఎక్కువ ఎండ రావడం, వర్షం రావడం, మాన్యూర్ ఉండడం, ఫర్టిలైజ్ అవ్వడం, ద క్రాప్ ఇస్ టు గివ్ 100-fold. పోతిఫర్ ఆలోచించాడంట, ఏంటి ఈ విచిత్రం? హూ థాట్? ద బాస్ థాట్, అసలు ఏంటి యోసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవించబడ్డం ఏంటి? వై wherever Joseph goes, there is some kind of blessing that is following him. You know what his blessing is? ఫలించడి కొమ్మ. ఆయన బ్లెస్సింగ్ ఏంటి? ఫలించడి కొమ్మ. అది గోడలు దాటి మరీ ఫలిస్తుందంట, అంత ఫలించడి కొమ్మ. సో జోసెఫ్ వాజ్ సో బ్లెస్డ్. సో పోతిఫర్ వాజ్ థింకింగ్, దిస్ బాయ్ హ్యాస్ సంథింగ్, గాడ్ ఇస్ విత్ హిమ్, హీస్ డెఫినెట్లీ బీయింగ్ బ్లెస్డ్. ఎక్కడ పని చేస్తే అక్కడ దీవెన ఉంది. అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడా? ఎస్. అదే దేవుడు ఫలంనిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడంటే అఫ్ కోర్స్ ఎస్, హీస్ దేర్. బట్ హీస్ లుకింగ్ అట్ దోస్ పీపుల్ హూ టేక్ వన్ డెసిషన్, ఒక మేజర్ డెసిషన్, ఒక మంచి తీర్మానం. ఇఫ్ యు సీ, స్పిరిచువల్ గోల్స్ పెట్టుకున్న వారు ఎప్పుడు కూడా దీవించబడతా ఉంటారు. ఎందుకంటే ఆత్మ వర్ధిల్లు ప్రకారము మనము అన్ని విషయంలో వర్ధిల్తాం. స్పిరిచువల్ గోల్స్ పెట్టుకున్నాడు. అమ్మాయిని ముట్టకూడదు పెట్టుకున్నాడు. Though he was put in jail, it was his staircase to the throne. సో ఎంత ఏదైనా కూడా ఆ తీర్మానాన్ని మాత్రము ఆయన మర్చిపోలేదు. దేవుడు మనం తీసుకున్న తీర్మానాల్ని దేవుడు బలపరుస్తాడంట. యునో గాడ్ లవ్స్ డెసిషన్ మేకర్స్. గాడ్ లవ్స్ కాడిని మోసేవారు. గాడ్ లవ్స్ దోస్ పీపుల్. నేను ఇలాగ జీవించాలనుకుంటున్నాను ప్రవ్వా, అంతే, ఏది ఏమైనా 600 ఐ విల్ లివ్ లైక్ దిస్ అని ఎవరైతే అనుకుంటారో అట్టి వారిని దేవుడు బలంగా దీవిస్తాడంట. దేవుడు వారికి ఒక సీల్ పెడతారంట, తెలుసా? దేవుడు ఇఫ్ ఐ టేక్ అ డెసిషన్, ఓకే నేను పరిశుద్ధంగా జీవించాలని నేను ఒక డెసిషన్ తీసుకుంటే ఒక సీల్ వేస్తాడంట. హీల్ పుట్ అ సీల్ ఆన్ యువర్ ఫ్యామిలీ. ఓకే, వీరిని నేను ఎక్కువగా అభిషేకించాలి, వీరి మీద నా ఆత్మను కుమ్మరించాలి అని అనుకుంటారంట దేవుడు. You know, in the Bible, in Isaiah chapter 11, if you see, the Spirit of the Lord is upon me. Elanti spirit anta? The spirit of wisdom, the spirit of understanding, the spirit of knowledge, the spirit of counsel, the spirit that teaches us the fear of the Lord. Then the spirit, ee ఆత్మను దేవుడు మనకి ఇస్తాడండి. So once you take a decision, యోసేపు చాలా మంది బైబిల్లో వారు తీసుకున్న తీర్మానాలు బట్టి దేవుడే వారిని ఎక్కువ ప్రోత్సహించారంట, మనుషులు కాదు. వారు తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు వారికి ఆమోదాన్ని ముద్ర వేశాడంట. టుడే గాడ్ ఇస్ సీలింగ్ సంబడి హియర్ టుడే ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ జనరేషన్స్. God is sealing somebody and saying, because through them, వాళ్ళ generations are going to be blessed. You know, Joseph he took a decision. He said, నేను అమ్మాయిని ముట్టుకోవద్దు, నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను నమ్మకంగా ఉండాలి, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి.
పోతిఫర్ చూశాడు. అందరిలో నమ్మకమైన వ్యక్తి ఎవరు అంటే యోసేపు ఒక్కడే. ఆయన ఏ పని చేసినా ఒక్క రూపాయి కూడా ఆయన జోబులో పెట్టుకోవడము చూడలేదు. దేవుడు ఆయనని దీవించాడు. అండ్ గాడ్ వాస్ విత్ హిమ్. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే జైలు అధికారి కూడా జైలు కీస్ ఎవరైనా ఇస్తారా? అది కూడా ఖైదీకి ఇస్తారా? ఈయన ఖైదీకి వెళ్తే ఖైదీకి జైలర్ కీస్ ఇచ్చేసాడు. మొత్తం నువ్వే చూసుకో అని. హూ విల్ గివ్? వెరెవర్ హీ వెంట్, ద అథారిటీ ఫాలోడ్ హిమ్. హీ వాస్ సో బ్లెస్డ్, పీపుల్ స్టార్టెడ్ టు గివ్ హిమ్ ఎవ్రీథింగ్. నువ్వు చూసుకో, నువ్వు తీసుకో, యూ ఆర్ ద బెస్ట్. దట్ ఈస్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు ట్రీట్ అస్. ఒక్క తీర్మానం, వన్ డెసిషన్. నేను ఎక్కడున్నా నేను మాత్రం ఇలా జీవిస్తాను. దట్ వన్ డెసిషన్ చేంజ్డ్ హిస్ హోల్ లైఫ్. ఇఫ్ యు సీ ఇన్ ద బైబిల్, డానియల్ ఆల్సో టుక్ అ డెసిషన్. ప్రేయర్ చేస్తే చంపేస్తామని అన్నారు. అయినా కూడా అదే రోజు బైబిల్ సెలవిస్తుంది ఇన్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 10. ఇట్ సేస్, ఒకసారి చదువుదాం అన్నమాట. డానియల్ చాప్టర్ 6 వర్స్ 10 and 11. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి శాసనము సంతకము చేయబడిందని తెలుసుకొని మరి ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా యథాప్రకారం అంటే వాట్ డస్ దట్ మీన్? హ్యాబిచువల్, రోజు చేసేవారికి. ఓకే, యథాప్రకారంగా అనుదినము ముప్పారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఒక తీర్మానం తీసుకున్నాడు. కెన్ ఎనీబడి టెల్ మీ? క్విజ్ నెంబర్ 1, డానియల్ తీర్మానం ఏంటి? ఏదేమైనా 3 times a day I will pray. అంతే, సింపుల్ యాజ్ దట్. 3 times a day I will pray. అండ్ దట్స్ ఇట్. ఆయన శాసనం, ఎవ్వరు కూడా ఆయనని ఎక్కడ కూడా బ్లేమ్ చేయలేకపోయారు. బట్ దే సెడ్, సాతాను కూడా చూడండి, అది తీసేయడానికి, ఆ తీర్మానము మనం ఎంచుకున్న డిసిషన్ తీసేయడానికి టెంప్టేషన్స్ వస్తాయి, ట్రయల్స్ వస్తాయి. కానీ అక్కడే మనకు ప్రమోషన్ ఉంటుంది తెలుసా? ఇఫ్ యూ స్టిల్ స్టిక్ టు దాట్, నిలకడగా కన్సిస్టెంట్, కన్సిస్టెన్సీ ఈజ్ అ కీ ఫర్ అ బ్లెస్సింగ్. నువ్వు ఏదైనా కన్సిస్టెంట్గా చేస్తే ఖచ్చితంగా బ్లెస్సింగ్ విల్ కమ్ చేజింగ్ యూ. సో అది ఆయన ఏం చేశాడు? యథాప్రకారంగా, నో మ్యాటర్. ఓకే, రాజు, ఇందాక పాస్టర్ గారు కూడా చెప్పారు, డానియల్ గారు కూడా చెప్పారు, రాజు ఆజ్ఞ వచ్చిన, మన పాస్టర్ గారు కూడా చెప్పారు, రాజులను కూడా ఆయన హిడెన్ లెక్క చేయలేదు. నో, ఐ హ్యావ్ టు క్లింగ్ టు మై గాడ్. అంతే. నిజంగా ఆయన ప్రధానిగా దేవుడు చేశాడు. హీ వాస్ ప్రమోటెడ్. హీస్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ ద గవర్నర్ ఫర్ ఆల్ ద 4 kings యాజ్ లాంగ్ యాజ్ హీ లివ్డ్. ఆయన గవర్నర్గా 4 రాజులు, అంటే ఆయన ఉన్నంత వరకు ఆయనే గవర్నర్ అని అనుకోండి, for the kingdom of Babylon. Can you believe? Anything you do consistency, especially స్పిరిచువల్గా. నేను ఈరోజు ఉదయకాలం 3 o'clock లేసి ప్రార్థన చేస్తానంటే ఒక్కరోజు కాదు, కంటిన్యూ ఫర్ 21 days, you will see the result. Continue for 3 months, you will see more results. Continue for 1 year, you will see more and more results. And Satan will try to stop it, but you never stop it. Because ఎప్పుడైతే అది అటాక్ చేస్తుందో అక్కడే నీ ప్రమోషన్ దాగి ఉందని గుర్తుపెట్టుకోండి. అలసిపోతామా? అక్కడే ద నెక్స్ట్ డే యూ విల్ సీ అ ప్రమోషన్ ఇన్ యువర్ లైఫ్. సో టేక్ అ డెసిషన్. హియర్ ఐఎమ్ లివింగ్ లార్డ్ ఫర్ జనరేషనల్ బ్లెస్సింగ్స్ రావడానికి. ఒక్కళ్ళు తీర్మానం తీసుకుంటే, యోసేపు ఒక్కడు తీర్మానం తీసుకున్నాడు. ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు ఈజిప్ట్. దేవుడు వారిని విస్తరించాడు. 1 person ఈజ్ ఈక్వల్ టు సో మెనీ నేషన్స్. అంతగా దేవుడు అంతగా దీవిస్తాడా? అండ్ ఇఫ్ యూ సీ, 3 యవనస్తులు, కుర్రాలు, తలవంచము అన్నారు. ఆ విగ్రహానికి మేము తలవంచము అన్నారు. అగ్నిగుండంలో పడేస్తాం, పర్లేదు, పడే. కానీ వీ టుక్ అ డెసిషన్, వీ విల్ నాట్ బౌ డౌన్ అట్ యువర్ ఐడల్. హూ కేమ్ టు సేవ్ దెమ్? నిజం చెప్పాలంటే విచిత్రం, సూపర్ న్యాచురల్గా అక్కడ ఆ మంటని ఎక్కువగా 7 సార్లు ఎక్కువగా వేసేవారు చనిపోయారంట. కింద ఉన్నవారు చనిపోయారు. లోపల ఉన్న వారికి కనీసము ఒక ఎంటుక కూడా కాలిన మాడిన వాస రాలేదంట. హూ వాజ్ వాకింగ్ విత్ దెమ్ అంటే జీసస్ లవ్స్ దోస్ పీపుల్ హూ టేక్ డెసిషన్ అండ్ హూ స్టాండ్ బై దేర్ డెసిషన్స్. ఒక్క తీర్మానం, 1. నేను ప్రభా విగ్రహం జోలికి వెళ్ళను, నేను తాగుడు జోలికి వెళ్ళను, నేను సిగరెట్ జోలికి వెళ్ళను. దీస్ ఆర్ ఆల్ మన పర్సనల్. టేక్ స్పిరిచువల్ లెవెల్స్లో తీసుకోండి, స్పిరిచువల్ గోల్స్ పెట్టుకోండి. కుటుంబ ప్రార్థన కంపల్సరీ చేస్తాం. యు సీ హౌ యువర్ ఫ్యామిలీ
ఈస్ గోయింగ్ టు బీ అ బ్లెస్సింగ్ ఇన్ ద హోల్ నేషన్. నో మ్యాటర్ వాట్. అలాగా నువ్వు తీసుకున్న ప్రతి డెసిషన్ దేవుడు అమోద అనే ముద్ర వేస్తాడంట. కొంతమంది వారి తీర్మానాలు బట్టి దేవుడు దీవిస్తాడు. కొంతమందికి తీర్మానం లేదు. ఎందుకొచ్చా ఏదో గో విత్ ద ఫ్లో, ఎంజాయ్ ద షో. గో. జస్ట్ గో విత్ ద ఫ్లో. ఎలాగ మనల్ని లోకం తీసుకెళ్తే అలాగా. గాలిపటం తెలుసు కదండీ మనకి. యూ నో ద కైట్. గాలి ఎటు వెళ్తే అటే. మధ్యలో ఎక్కడో ఇరుక్కుంటది. ఎక్కడో ఇరుక్కుంటది. అలాగా దేవుడు అనుకోవట్లేదు. నో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ మ్యారీడ్ మై హస్బెండ్. నేను పెళ్ళికి ముందో లేకపోతే పెళ్లి తర్వాత ఇఫ్ ఐ గో అప్ టు హిమ్ అండ్ సే, నీతో నేను అసలు ఎన్ని దినాలు సంసారం చేస్తానో నాకు తెలీదు అని అంటే డేవిడ్ రాజు గారు ఈరోజు ఉండేవారా నాతో? లేక భర్త వెళ్ళేసి ఒకసారి ఒక భార్య వెళ్ళిందంట. ఏమండి, నన్ను మీరు పెళ్లి చేసుకున్నారు కదా, నేనంటే మీకు ఇష్టం కదా అంటే ఇష్టం. సో నాతోనే ఉంటారా జీవిత కాలం అంతా అంటే ఆ భర్త అన్నాడంట, ఏమోనే నా మూడు బట్టి ఉంటానో పోతాను. వదిలేస్తాను, నాకు తెలీదు. ఏమనుకోవాలి ఆ భార్య? డిపెండ్స్ ఆన్ యువర్ డెసిషన్. యెస్. మనం చెప్తా ఉంటాం, చావైనా, సుఖమైన, దుఃఖమైన, ఏదైనా వ్యాధి అయినా నీతోనే ఉంటాను. దట్ ఈస్ ఎ డెసిషన్ ఫర్ లైఫ్. సో, మ్యారేజ్ విషయంలో మనం అంత సీరియస్‌గా తీసుకుంటా ఉంటాం కదా! బట్ స్పిరిచ్యువల్ విషయంలో నువ్వు అలా సీరియస్‌గా తీసుకుంటే ఖచ్చితంగా, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. There is one Moabite woman in the Bible. క్విజ్ నంబర్ 2 ఎవరు? రూత్. రైట్. రూత్ గ్రంథం 1 అధ్యాయం 16 ఒకసారి చూద్దాం. షీ ఈజ్ అ మోయాబైట్. మోయాబైట్ అంటే, మోయాబురాలంటే శపింపబడిన సంతానం. శపింపబడిన సంతానం. బట్ షీ, ఆమె యూదురాలు కాదు. ఆమె మోయాబురాలు అంటే అన్యురాలు. ఆమె ఒక డెసిషన్ తీసుకుంది. రూత్ 1:16 ప్లీజ్. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నువ్వు వెళ్ళిన చోటకే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. చూడండి, మరణము తప్ప మనిద్దరిని వేరు చేయదు. ఇవాళ రేపు భార్య భర్తలకి చెప్పుకునే ఈ వావ్ అంటారు కదా, ఆమె ఎవరికి చెప్పింది? అత్తగారికి చెప్పింది. అంటే షీ మేడ్ అ వావ్. ఆమె ఒక అన్యురాలు. షీఈస్ అ కర్స్డ్ వుమెన్. అలాంటిది అత్తగారికెళ్ళి యెహోవా చూస్తున్నాడు, నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయదు. నీ దేవుడే నాది. అంతే. హూ హర్డ్ దట్? గాడ్ హర్డ్ దట్. గాడ్ టుక్ దట్ డెసిషన్ వెరీ సీరియస్లీ. ఒక కుటుంబంలో ఆమె సంతానహీనురాలు, అన్యురాలు, విధవరాలు, భర్తలేడు. నాకు తెలిసి అక్కడ ఆ కాలంలో అందరూ దురదృష్టవంతురాలని కూడా అని ఉంటారు. ధన్యురాలు కాదు. బట్ షీ డిసైడెడ్. ఆమె యవ్వన కాలంలో ఉందేమో, బట్ షీ సెడ్ లెట్ మీ గో. ఆ అత్తగారికి ఎవరు లేరు. నేను ఈ దేశం కంటే, ఈ పూజల కంటే ఆ దేశం నుండి దేవుని సేవిస్తూ మా అత్తను సేవిస్తే అయిపోతుందని ఒక మంచి తీర్మానం తీసుకుంది. యు నో, ఆమె తీర్మానం బట్టి ఆమె జీవితంలో ఏం జరిగింది? ఇన్ ద బైబిల్ యేసయ్య వంశావళిలో, ఇఫ్ యు సీ ఇన్ మాథ్యూ, యేసయ్య వంశావళిలో దేర్ ఆర్ ఓన్లీ 4 ఉమెన్స్ నేమ్స్ రిటెన్. దాంట్లో రూత్ పేరు ఉంటది. అన్యురాలు పేరు ఉంటది. యేసయ్య యొక్క జినియాలజీలో ఆమె తీర్మానం బట్టి తరతరాల శాపము తరతరాల ఆశీర్వాదంగా మారింది. ఈ రూత్ ఎవరు నాయనమ్మ లేక జేజమ్మ అనుకుంటున్నారు? ఓకే. యెస్. రైట్. డేవిడ్స్. అంటే రూత్ కుమారుడు పేరు ఓబేదేదోము. ఓబేదేదోము కుమారుడు పేరు జెస్సీ. జెస్సీ కుమారుడు పేరు దావీదు. ఓకే. నౌ సో దావీదుకు జేజమ్మ ఎవరు? రూత్. వాట్ ఇఫ్ షీ డిడ్ంట్ కమ్ బ్యాక్? యు నో, ఆమె జీవితంలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయము రూత్ 1లో మీరు చూడండి. బోయాజ్ చూస్తాడు. బోయాజ్ చూసి, అమ్మా వేరే పొలంకెళ్ళకు, ఇక్కడే నువ్వు చేసుకో, ఇక్కడే ఇరుకో.
వేరే పొలం ఇంకా చాలా బావుంటుందేమో మనకి తెలీదు. బట్ ఆమె అక్కడే నిలకడగా ఉందనుంది. షీ డిడ్ హర్ వర్క్ కన్సిస్టెంట్‌లీ. అండ్ అక్కడ నిలకడగా ఉండి రూత్ ఏదైతే నయోమికి చెప్పిందో, మరణము తప్ప ఏది మన ఇద్దరిని దూరం చేయొద్దు అని ఏదైతే చెప్పిందో, అది దేవుడు చూసాడు. అది చూసిన తర్వాత షీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. ఒక్క తీర్మానం తీసుకొని, యువర్ గాడ్ విల్ బీ మై గాడ్. అండ్ అంతే. దేర్ వర్ నో అదర్ గాడ్స్ ఇన్ హర్ లైఫ్. అండ్ దేవుడు ఆమెను ఎంతగా దీవించాడంటే, అసలు ఆమె అవమానం పొందుకోవాలి. విధవరాలు, పిల్లలు లేరు. అందరూ చిన్న చూపు చూడాలి. లిటరల్‌గా ఒక పొలంలో ఆమె ఏరుకుంటుందంట. అంటే మిగిలింది ఆమె ఏం చేస్తుంది? ఏరుకుంటుంది. లిటరల్లీ అలాగే ఏరుకొని ఇంటికెళ్ళేది. కానీ ఇన్ ద సేమ్ అదే పొలంలో ఆమె ఓనర్ అయిందంట. కెన్ యూ బిలీవ్ వాట్ గాడ్ కెన్ డూ బికాస్ ఆఫ్ వన్ పర్సన్స్ డెసిషన్ అండ్ కన్సిస్టెన్సీ? 1 ఆమె ఏరుకుని ఆమె దేవుడు ఏం చేశాడంటే, అదే పొలంలో షీ బికేమ్ ద ఓనర్. అండ్ నాట్ ఓన్లీ థాట్, యేసయ్య ఆమె గర్భం నుండి దేవుడు దావీదు వంశం నుండి రావడానికి ఆమె పేరు కూడా యేసయ్య యొక్క వంశావళిలో లిఖితము చేశాడు. యూ సీ, ఈవెన్ ఇఫ్ వి ఫీల్ నేను అన్యుడిని, నేను అన్యురాలిని, లేక నాకు ఇది లేదు, నాకు ఆ తలాంతు లేదు, ఇది లేదు. బట్ వన్ డెసిషన్, ఐ విల్ లివ్ ఫర్ గాడ్. ఐ విల్ డు. నేను యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తాను. వారు ఎలాగ ఆశీర్వదించబడతారు? 128 కీర్తన. వారు ఇలాగు ఆశీర్వదించబడతారు. వారి కష్టార్జితము వారు అనుభవిస్తారు. వారి భార్య ఎలా ఉంటుందంట? ఫలించు ద్రాక్షవల్లి. వారి పిల్లలు ఒలీవ మొక్క బల్ల చుట్టూ ఉంటారు. వాడు చేయనదంతయు దేవుడు ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. ఇలాంటి వారు ఇలాగు దీవించబడతారు. వన్ డెసిషన్. టేక్ వన్ డెసిషన్. ఏదైతే మిమ్మల్ని దేవునికి దూరం చేస్తుందో, ఆ డెసిషన్‌లో మీరు చాలా జాగ్రత్తగా, ఓకే, ఈ పాపము దేవునికి నాకు దూరం చేస్తుంది. నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అయ్యా నీవే సహాయం చేయండి. ఐ యామ్ గోయింగ్ టు టేక్ దిస్ డెసిషన్. ఐ యామ్ నాట్ గోయింగ్ టు సీ పోర్నోగ్రఫీ. నేను చూడను. లేక నేను అబద్ధాలు చెప్పను. నేను ఆ దొంగతనం చేయను. లేక నాయన ప్రభా, ఐ యామ్ నాట్ గివింగ్ యూ ఎనఫ్ టైమ్. ఎవ్రీ సాటర్‌డే ఆర్ సండే ఐ విల్ కమ్ టు యువర్ ప్రెజెన్స్. కమ్యూనియన్ నేను తప్పను. పరిశుద్ధమైన బల్లలో నేను పాలు పొందుకుంటాను. ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు వాక్యం చదువుతాను. నా జీవితంలో నేను తీసుకున్న డెసిషన్ బట్టే ఈరోజు దేవుడు నన్ను మీ అందరి ముందు నిలబెట్టి, సేవకురాలుగా దేవుడు నిలబెట్టి, అంతేకాదు చర్చ్, అలాగే అనేక మంది యూట్యూబ్ ఛానెల్‌లో అనేక మంది చూడ్డానికి దేవుడు కృప చూపించడానికి ఒకే ఒక నిర్ణయం. 2 అవర్స్ డైలీ ఐ వాంట్ టు రీడ్ ద బైబిల్ అని నేను పెట్టుకున్నాను. నేను సేవ చేయాలని నాకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు. మినిస్ట్రీ అంటే నాకు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే. మమ్మీ, డ్యాడీని చూసి ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ మినిస్ట్రీ అని నా భర్త గారిని కూడా అప్పుడు యూత్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు మారనాథ చర్చ్‌లో తల్లిగారి సంఘంలో ఐ యూజ్డ్ టు టెల్ హిమ్ మనకు మినిస్ట్రీ వద్దు. బట్ వన్ డెసిషన్ ఐ స్టార్టెడ్. నేను 2 అవర్స్ డైలీ బైబిల్ చదవాలి. ఇది ఎప్పుడు పెళ్లయిపోయింది. చిన్న పాప ఉంది. అండ్ ఐ వాస్ గోయింగ్ టు అ కాలేజ్ ఆఫ్టర్ మ్యారేజ్, ఎంఏ కాలేజ్. నేను వెళ్ళాను. 2 అవర్స్ డైలీ నేను బైబిల్ చదవడం మొదలుపెట్టాను. మీరు నమ్మరు, ఆ ఇయర్ లైక్ ఆ ఇయర్స్‌లో ఐ వాస్ ద టాపర్ ఇన్ మై కాలేజ్. ఇట్ వాస్ నాట్ మై సబ్జెక్ట్. జస్ట్ అంటే ఆ తీర్మానాన్ని దేవుడు ఎంతగా ఇచ్చిస్తాడు. ఎంతగా దేవుడు, ఐ వాస్ ఎ టాపర్. ఇట్ వాస్ నాట్ మై సబ్జెక్ట్ కానీ లిటరల్‌గా క్లాస్ రూమ్‌లో హూస్ దిస్ దివ్య అని ప్రొఫెసర్స్ అడిగేవారు. బికాజ్ నేను వచ్చి వెనక కూర్చొని నోట్స్ రాసుకొని వెళ్ళిపోయేదాన్ని. నా క్లాస్‌లోనే ఆహ్, రాష్ట్రంలోనే బీఏలో ఇంగ్లీష్‌లో రాష్ట్రంలోనే వాట్ యూ సే స్టేట్ లెవెల్ ఫస్ట్ ఉన్న ఆమె శిల్ప అనే ఒక అమ్మాయి ఉంది. బట్ ఐ వాస్ ద టాపర్. అందరూ వచ్చి వెతికేవారు దివ్య ఎవరు అని. దెన్ ఐ రియలైజ్డ్ దట్ వన్ డెసిషన్. అండ్ బైబిల్ చదవడము వల్ల నేను జ్ఞానం పొందుకున్నానని చెప్పొచ్చు. ఇంకోటేంటంటే ఐ స్టార్టెడ్ టు నో గాడ్. మీరు నమ్మరు, ఇర్మియా గ్రంథము చదివితే ఎవరు ఏడుస్తారో నాకు తెలీదు. నేను ఏడ్చేదాన్ని. యోసేపు గురించి చదివినప్పుడు ఏడ్చేదాన్ని. ద వే ఐ లిటరల్లీ వుడ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎవ్రీ పేజ్ ఏదో చదవాలి. ఇయర్‌లో 1 ఇయర్ అయినా ఈ ఇయర్‌లో ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేయాలని కాదు. ఐ రెడ్ ఎవ్రీ వర్డ్ ఫర్ 2 అవర్స్. అంటే నేను టైమ్ లిమిట్ పెట్టుకోమని చెప్పట్లేదు. బట్ బికాస్ ఆఫ్ మన టైమ్ షెడ్యూల్ బట్టి 2 అవర్స్ చదువుతాను. అది టుడే నిజంగానే అదే నన్ను ఇక్కడికి మోసుకొనొచ్చిందని నేను అనుకుంటున్నాను. ద బైబిల్. ఒకాయన ఇలాగే మలయాళీ పాస్టర్ గారు, ఆయనకి చదువు లేదు. చదువు రాదు. హీస్ ఇల్లిటరేట్. అండ్ ఒకసారి అంట ఆయన
ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా, ఐ షుడ్ రీడ్ ద బైబుల్. బట్ హీ వాజ్ ఇల్లిటరేట్. సో దెన్ హీ ప్రేడ్ అండ్ హీ బాట్ మలయాళీ బైబుల్ అండ్ హీ స్టార్టెడ్ రీడింగ్ ఇట్. ఆయనకు బైబిల్ మాత్రమే చదవడం వస్తది. ఇంకా ఏది చదవడం రాదంట. దేవుడు అనాయింట్ చేస్తాడు. మన తీర్మానాన్ని దేవుడు మరి ఆమోదం ఎలా ఇస్తాడంటే అభిషేకం ఇస్తాడు మన తీర్మానానికి. హీ విల్ అనాయింట్ యువర్ డెసిషన్. ఆయన ఒట్టి ఆ బైబిల్ చదివేవాడు. ఒకరోజు ఇలాగే ఎవరో పిలిస్తే వెళ్ళారంట మీటింగ్‌కి. అక్కడ ఇలాగే ఒక అబ్బాయి ఉండి, సరే ఈయన వాక్యం చెప్తున్నారు. ఈయన సాక్ష్యం కూడా బావుంది. చదువు రాని అతను మలయాళీ బైబిల్ చదువుతున్నాడు ఏంటి అనేసి చాలా బావుందని చాలామంది వచ్చి వింటా ఉన్నారు. ఒక బ్రదర్ ఎనక నుండి ఒక అబ్బాయి ఏం చేశాడంటే యూట్యూబ్ లైవ్ ఇచ్చాడు. లైవ్ ఇచ్చిన తర్వాత యూట్యూబ్‌లో ఆయన ప్రసంగం విని యూఎస్ వారు మరి ఈయనని పిలిచి టికెట్స్ కొని ఆయనని పిలిచి మా సంఘంలో వచ్చి నువ్వు ప్రసంగం చేయాలని పిలిచారంట. చాలా ఆశ్చర్యపడిపోయారు. ఈ చదువురాని అతన్ని దేవుడు ఇంతగా ఇచ్చిస్తాడా? నేను ఆ బైబిల్ చదవాలని ఆసక్తి ఉందనే కదా దేవుడు ఇంత ఇచ్చిస్తున్నాడని చాలా సంతోషించి ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ ఎక్కినాక ఇలాగ బైబిల్‌ని తీసుకొని అందరూ కూర్చున్నప్పుడు ఇంకా టేక్ ఆఫ్ ముందు ఇలా నిలబడి హల్లెలూయా! 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 అని ముమ్మారు దేవుని స్తుతించాడంట నిలబడి. అక్కడున్న ఎయిర్ హోస్టెస్ వాళ్ళందరూ వచ్చి, "అయ్యా కూర్చో. వాట్స్ రాంగ్ విత్ యూ? సిట్ డౌన్. యూ మేకింగ్ ఎ న్యూసెన్స్" అంటే అందరి ముందు చెప్పాడంట, "ఈ బైబిల్‌ని నేను మోసాను. ఇప్పుడు ఈ బైబిల్ నన్ను మోసుకొని యూఎస్ఏకి తీసుకెళ్తుంది" అని చెప్పాడంట. హల్లెలూయా! ఎనీ స్పిరిచ్యువల్ గోల్ ఏదైనా బైబిల్ చదవాలి. ప్రతి దినం నేను చదువుతానంటే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అ బ్లెస్సింగ్ దట్ కెన్ టేక్ యూ వేర్ యూ కెనాట్ గో ఆన్ యువర్ ఓన్. నేను నా జీవితంలో సాక్ష్యం ఆ టాపర్ అవ్వడం నేను ఎందుకు ఎంఏ వెళ్ళానో నాకు తెలియదు. దేవుని చిత్తం నేను మినిస్ట్రీ లైన్‌లో ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ క్వెషన్. బట్ టుడే దేవుడు మీ అందరికీ అనేకులకు చెప్పడానికి బికాస్ ఆఫ్ ద బైబిల్ గాడ్ కెన్ నేను ఎక్కడ ఉన్న స్థలం నుండి ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకురాగలుగుతాడు. సో those small few decisions that we are making every day will impact generations. రూత్ చేసిన ఒక్క డెసిషన్ ఇంపాక్టెడ్ హర్ జనరేషన్ టుగెదర్. ఒక మోయాబురాలు అన్యురాలు ధన్యురాలైంది. లుక్ హౌ గాడ్ విల్ ఆనర్ అవర్ డెసిషన్, ఎస్పెషలీ అబౌట్ అవర్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి, మనం రోజు బైబిల్ చదవాలి, మనం ప్రార్థన చేయాలి, సంఘానికి వెళ్ళాలి, టైథింగ్ ఇవ్వాలి. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, నిజమే. టైదు విషయంలో నాకు ఏమీ లేనప్పుడు ఐ డిసైడెడ్, ప్రభా అందరూ 10% ఇస్తే నేను 20% ఇస్తాను. ఎందుకంటే నువ్వు నాకు అంతకంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేసావు. 10% బిఫోర్ జీసస్ కేమ్. యేసయ్య వచ్చి మనకి ఉచితంగా రక్షణ ఇవ్వలేదా? ఉచితంగా ఈరోజు మనము కమ్యూనియన్ తీసుకుంటున్నాము. ఆయన రక్తం వల్ల, ఇందాక పాట కూడా పాడాను, ఆయన రక్తం వలన మనకు విడుదల. జస్ట్ ఆయన నామం బట్టి, యేసు నామంలో స్వస్థత. అంత ఈజీగా వచ్చేది ఏ మెడిసిన్స్ వల్ల వస్తుంది. సో ఐ సెడ్ బికాస్ ఆఫ్ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ 20%. టుడే ఐఎమ్ ఇన్ అ పొజిషన్, నా కింద చాలామంది మరి సేవకుల్ని పోషించడం మాత్రమే కాదు, శాలరీస్ ఇవ్వడానికి ఒక్కొక్క కన్వెన్షన్ హాల్ హైదరాబాద్‌లో కొన్ని లక్షలు ఉంటాయండి. కొన్ని లక్షలు. ఈరోజు నేను అలాగా నిజంగా ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో. రైట్ నౌ ఇఫ్ యూ ఆర్ సీయింగ్ మీ, యూ సీ మీ జస్ట్ లైక్ స్మాల్ దివ్య డేవిడ్. మీ అందరికంటే చిన్నదానిగానే చూడండి. మీకంటే లోక జ్ఞానం కూడా నాకు తెలీదు. ఐ జస్ట్ ఫాలో యూ లైక్ ఎ షీప్ ఎవ్రీవేర్ యూ గో. బట్ టుడే దేవుడు ఆ పొజిషన్‌లో పెట్టడానికి కారణం ఏంటంటే దట్ స్మాల్ డెసిషన్. 10% కాదు, నేను 20% ఇస్తాను ఆయన. ఐ విల్ బీ డిఫరెంట్. ఐ వాంట్ టు డూ మోర్. అలాగా నువ్వు చేస్తే యేసయ్య కూడా అంటాడు, ఒక్క మైల్ ఎవరైనా అడిగితే నువ్వు ఎన్ని మైళ్ళు వెళ్ళాలి? 2 మైళ్ళు వెళ్ళాలి. సో సమ్‌టైమ్స్ వెన్ గాడ్ ఆస్క్స్ అస్ టు డూ సంథింగ్, ఇంకా చేస్తా ప్రభా నీ కొరకు అని నువ్వు ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటావో, నీ డెసిషన్ బట్టి నీ జనరేషన్ ఆశీర్వదించబడుతుంది. దావీదు కూడా ఒక డెసిషన్ చేసుకున్నాడు. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చిరకాలము. 27 కీర్తన 4 వచనములో, అయ్యా నీ ఆలయంలో నేను ఒక్క వరం అడిగాను, నీ ఆలయంలో నేను ధ్యానించడం. జీవిత కాలమంతా నా నోట్లో నీ స్తుతి. సో ఆ ఒక్క డెసిషన్ బట్టి యు నో హౌ మచ్ గాడ్ ఆనర్డ్ దట్ డెసిషన్. చిరకాలము నేను నీ మందిరంలో నివాసం చేస్తానని దావీదు చెప్పినప్పుడు దేవుడు దావీదుని ఎంత ఆనర్ చేశారో మీ అందరికీ తెలుసు. సూర్యుడున్నంత వరకు నీ వంశము నిలబడుతుంది అన్నాడు దేవుడు. చంద్రుడున్నంత వరకు నీ వంశము నిలబడుతుంది అన్నాడు. టుడే జీసస్ కేమ్ ఫ్రమ్ డేవిడ్స్ లైన్. హీ ఈస్ కాల్డ్, యేసయ్యకి ఇష్టమైన పేరేంటి తెలుసా? సన్ ఆఫ్ డేవిడ్. గుడ్డివాడంట, దావీదు కుమారుడా కరుణించండి ఆగిపోయాడంట. ఇమాజిన్ హౌ మచ్ హీ లవ్స్ డేవిడ్. హౌ మచ్.
అంటే దావీదు అంత కృప కొరకు అంత దేవుని ఇష్టపడ్డాడు. ఆ మందిరాన్ని ఇష్టపడేవారు. మందిరం పట్ల ఉన్న మక్కువ చేత ఆయన సంపాదించినంత కూడా కొడుకులకి వెళ్ళలేదంట. ఎవరికిచ్చాడంట? ఆలయానికి పెట్టాడంట. దట్స్ వై గాడ్ గేవ్ హిమ్ బ్లూ ప్రింట్ హి డి నాట్ గివ్ సాలమన్. ఇఫ్ యూ సీ ఇన్ ద బైబిల్, దేవుడు ఆలయం ఎలా ఉండాలో, సొలొమోన్ టెంపుల్ ఎలా ఉండాలో బ్లూ ప్రింట్. రీడ్ ద బైబిల్. దట్స్ వై ఐ యామ్ ఎ బైబిల్ లవర్. You're all Bible lovers? Yes, you will know the blueprint was given to David. David gave it to Solomon. సో, ఆ సొలొమోన్ యొక్క ఆలయం గురించి హౌ మచ్ గాడ్ ఆనర్స్ పీపుల్ హూ టేక్ ఎ డెసిషన్. నా జీవిత కాలం, నా పిల్లలు, మేము కుటుంబ సమేతంగా నీ ఆలయంకు వస్తాము నాయన. దోస్ డెసిషన్స్ రియల్లీ ఆనర్ గాడ్. నన్ను గనపరచువాన్ని నేను గనపరుస్తాను. గాడ్ విల్ ఇన్ టర్న్ ఆనర్ యూ బ్యాక్. అండ్ ఇఫ్ యూ సీ, చాలా మంది ఉన్నారు బైబిల్ అలాగా దేవుని ఆనర్ చేసేవారు చాలా మంది ఉన్నారు. అండ్ బట్ వాట్ ఐ లవ్ అబౌట్ డేవిడ్ వాస్, ఆయన జీవిత కాలం అంతా అంటాడు. యెహోషువ కూడా అంటాడు కదా, మీరు సేవిస్తారో లేదో నాకైతే తెలీదు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దట్స్ ఇట్. దట్స్ వై హి వాస్ ఎ లీడర్. అండ్ ఇఫ్ యూ సీ మోషే అంటే అల్పకాల సుఖభోగాల వైపు వెళ్ళక క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యం అని ఎంచాడు. మనుషులతో శ్రమ పడడం గొప్ప భాగ్యం అని ఎంచాడు. అందుకే హీ బికేమ్ అ లీడర్. హీ రిజెక్టెడ్ ద ప్లెజర్స్ అండ్ హీ డిసైడెడ్, నేను శ్రమ పడతా, ఈ నేషన్ కొరకు శ్రమ పడతా, దేవుని బిడ్డల కొరకు శ్రమ పడతా. దే వాజ్ వన్ టైమ్ వెన్ గాడ్ సెడ్, హీ వాజ్ సో యాంగ్రీ విత్ ద ఇజ్రాయలైట్స్, మోషే జరుగు వానందరిని నిన్ను ఒక్కటేసారి హతం చేసేస్తా. వాట్ డిడ్ మోసెస్ డు? అబ్బా, నా జనరేషన్ని దేవుడు దీవిస్తాడంట అని అనుకోలేదు. మధ్యలో నిలబడ్డాడు. హీ స్టూడ్ ఇన్ ద గ్యాప్ అండ్ హీ స్టార్టెడ్ ప్రేయింగ్, లార్డ్ దీస్ ఆర్ యువర్ నేషన్. అంతగా. దట్ ఈస్ వై హీ బికేమ్ అ లీడర్. టుడే గాడ్ ఈస్ ఆనరింగ్ యువర్ డెసిషన్స్. గాడ్ ఈస్ ఆనరింగ్ యువర్ ప్రేయర్ లైఫ్. గాడ్ ఈస్ ఆనరింగ్ స్పిరిచువల్ గోల్స్ పెట్టుకున్నావా? గాడ్ ఈస్ ఆనరింగ్. ఓకే, వారానికి ఒకసారి ఉపవాసం చేద్దాం. గాడ్ ఈస్ ఆనరింగ్ దట్. దాన్ని బట్టి దేవుడు మీకు రానున్న దినాలు ఏ రోగం రాకుండా దేవుడు నిన్ను కాచి కాపాడును గాక. వృద్ధాప్యంలో యు సీ సో మెనీ న్యూ డిజీజెస్ దట్ ఆర్ కమింగ్ అప్. దేవుడు, ప్రభా ఫర్ యువర్ సేక్ నేను ఒక వారంలో ఒక్క రోజైనా ఉపవాసంగా నేను ఉంటాను. దట్ ఈస్ అ స్పిరిచువల్ గోల్. దేవుడు, గాడ్ విల్ గివ్ యూ గుడ్ హెల్త్, గుడ్ పీస్. ఆమేన్, హల్లెలూయా. అలాగే దేవుడు మన డెసిషన్స్ ఆనర్ చేస్తాడు. మా మదర్కి మేమందరం 7 పిల్లలం. 7 పిల్లలు మా నాయనమ్మ గారు ఉన్నప్పుడు చెప్పారంట, అబార్షన్స్ చేసుకోకు, లేక ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకు. దేవుడిచ్చేంత వరకు తీసుకో, ఆపేస్తే ఆగిపోతదంతే. నిజంగానే షీ ఆనర్డ్ దట్ డెసిషన్. షీ గేవ్ గాడ్ దట్ డెసిషన్. నాకెంతమంది పిల్లలు రావాలో నువ్వు చూసుకో. ఇవాళ రేపు అందరూ ఎప్పుడు అబార్షన్స్ చేసుకుందామా, ఎలా మన కష్టమో అనుకుంటాం కదా. టుడే బికాస్ ఆఫ్ దట్ డెసిషన్ యునో మేమందరం 7 పిల్లలుగా ఈరోజు కూడా మేము ఉన్నామంటే దేవుని యొక్క మహా కృప. నిజంగా ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, ఏం లేదు. మా చిన్న చెల్లి జెస్సీ పాల్ పుట్టిన తర్వాత అదంతట అదే ఆపేశాడు దేవుడు. దట్ ఈస్ హౌ గాడ్ ఆనర్స్ ఆ డెసిషన్స్. అలాగే నేను తాతయ్యలాగా ఉంటానని చెప్తా ఉంటారు. తాతయ్య పమ్మి ప్రభుదాస్ గారని ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో కూడా ఆయన పాటలుంటాయి. సో, ఆయనలాగా ఉంటాను. మేము 7 మమ్మీ వాయిస్, డ్యాడీ వాయిస్ అందరూ సేమ్ వాయిసే ఉంటుంది. బట్ నేను చూడ్డానికి తాతయ్యలాగా ఉంటానని చెప్పారు. కానీ నేనెప్పుడు అనుకునేదాన్ని, ఎందుకు ప్రభు నన్నెందుకు వాడుకున్నాడు? ఒక వుమెన్ పాస్టర్‌గా ఎందుకు ఈ టైంలో ఒక వుమెన్ పాస్టర్‌గా ఉండడం ఎందుకు అని నేను అనుకున్నప్పుడు, ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు గాడ్ షోడ్ మీ, జస్ట్ నాకు ఆత్మదేవుడు ఒకటి బయలుపరిచాడు. ఏంటంటే, ఐ రిమెంబర్ మా తాతయ్య గారు చనిపోయినప్పుడు మా మమ్మీ షీ వాస్ 7th మంత్ ఆర్ 9th మంత్ ప్రెగ్నెంట్ విత్ మీ. సో, మా తాతయ్య గారు చనిపోయినప్పుడు షీ వాస్ క్యారింగ్ మీ. సో, ఆయన సేవకుడు, ఆయన గొప్ప దైవ సేవకుడు, చాలా గొప్ప సేవ చేశాడు పమ్మి ప్రభుదాస్ గారు. సో, నేను వెళ్లి ఆయనకి స్నానం చేపిస్తానన్నది. చూడండి, ఆ కాలంలో ఇన్ 1980s టైంలో, 1983 ఆ టైంలో వుమెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రెగ్నెంట్ వుమెన్ షుడ్ నాట్ ఈవెన్ పాస్ త్రూ ఆర్ డెడ్ బాడీ ఉంటే అక్కడికి వెళ్ళకూడదు. అలాంటిది వన్ డెసిషన్ షీ మేడ్. నేను నా మామయ్య గారికి నేను స్నానం చేపిస్తాను. ఇట్ ఈస్ అన్ అనాయింటింగ్ అనుకోని తను అలాగా చేపియడము అంతే.
తాతయ్య గారిలాగా నేను రావడము, ఆయన అభిషేకం పొందుకోవడం, ఆయన కూడా ఎక్కడికి వెళ్ళినా చర్చెస్‌ని ప్లాంట్ చేయడము చూసాను. సో, ఐ రిమెంబర్ ఓకే. మమ్మీ చేసిన డెసిషన్ ఈస్ ఆల్సో ఇంపాక్టింగ్ మై లైఫ్ ఇన్ ఎ వే. జనరేషనల్ బ్లెస్సింగ్స్ ఇంపాక్ట్ అస్. మనం తీసుకున్న డెసిషన్, ఈరోజు నువ్వు తీసుకున్న డెసిషన్ రేపు నీ బిడ్డలకి ఇంపాక్ట్ అవుతుంది. వారికి ఆ బ్లెస్సింగ్ వచ్చిందంటే, ఒకరోజు నీవు తండ్రిగా, తల్లిగా నువ్వు తీసుకున్న డెసిషన్. సో, టుడే whatever decision you're taking, take it in a very godly way and be consistent, because what will happen, అన్యులు సహితము ధన్యులవుతారు.